హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జీవ వైవిధ్యాల సిరి మహేంద్రగిరి గురించి చెప్తానండి. మహేంద్రగిరి చాలా అందమైన గిరి. తూర్పు కనుమల్లోనే అత్యంత పెద్దది మహేంద్రగిరి ఎత్తైన పర్వతం. సముద్ర మట్టానికి 4925 అడుగుల ఎత్తుల్లో ఉన్న మహేంద్రగిరి ఒరిస్సాలో గజపతి జిల్లా కేంద్రమైన పర్లాకిమిడికి చేరుకోవాలి. పర్లాకిమిడి నుంచి 66 కిలోమీటర్లలో ఉన్న మహేంద్రగిరికి చేరుకోవచ్చండి. దాదాపు 1200 రకాల జాతులు చెందిన మొక్కలు ఈ పర్వతంపై ఉన్నాయని, అలానే 300 రకాల పైగా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడ లభిస్తాయని ఒరిస్సా జీవ వైవిధ్య మండలి నిర్వహించిన అధ్యయనంలో తెలిసాయి. అలానే మనం ఇప్పుడు వెళ్తున్న మార్గం అంతా వన్ వే అండి. ఘాట్ రోడ్లో వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నెక్స్ట్ వెళ్తున్నప్పుడంతా చాలా బాగుంటుంది, ఎందుకంటే చుట్టుపక్కలంతా వాతావరణం చల్లగా ఉంటుంది, మొక్కలు అన్నీ ఉంటాయండి. ఇప్పుడు చూస్తుందంతా గెస్ట్ హౌస్ ఏరియా ప్లస్ మంచుతో కప్పబడింది. ఇంకా ఇక్కడ ఏడాది పొడుగునా అందరూ వస్తుంటారండి, వీకెండ్స్ అవని హాలిడేస్ టైంలో. కానీ శివరాత్రి మాత్రం ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది కాలినడకన వచ్చి ఇక్కడ శివలింగాలను దర్శించుకుంటారు. ఇక్కడ శివలింగాల ప్రాముఖ్యత ఎందుకు అనేది కూడా చెప్తాను. ఈ పర్వతంపై పరశురాముడు తపస్సు చేశాడని పరశురాముడు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అదే సమయంలో వనవాసం సమయంలో పాండవులు కొంతకాలం ఇక్కడ జీవించారని, అందుకే ఇక్కడ ధర్మరాజు, కుంతి, భీముడు ఆలయాలు మాత్రమే నిర్మించారని అనుకుంటున్నారు. మిగతా ఆలయాలు నిర్మించిన అవి శిథిలావస్థ జరగడం వల్ల కుంతి, ధర్మరాజు, భీముడు ఆలయాలే మిగిలాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఊర్లన్నీ చిన్న చిన్న ఊర్లు మనకు కనిపిస్తుంటే వాళ్ళు ఇలానే నివసిస్తుంటారండి. చూడ్డానికి కూడా బాగుంటుంది. చిన్న చిన్న ఊర్లు చాలా సింప్లిసిటీగా నివసిస్తారు. అలానే ఇప్పుడు కూడా కరెంట్ లేదండి వాళ్ళకి. ఇక ఈ ఆలయాలన్నింటిలో శివలింగాలే ఉంటాయి. 30 అడుగుల ఎత్తులో ఉన్న కుంతి ఆలయాన్ని అత్యంత అరుదైన రాతి కట్టడంతో నిర్మిస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం మహేంద్రగిరికి పైనకి వెళ్ళాలి. టోల్ గేట్ ఫీ తీసుకుంటారు. పైకి ఇంకా వన్ వే కాబట్టి జాగ్రత్తగా మనం వెళ్ళాలి. మీరు అబ్జర్వ్ చేయండి ఎంత బాగుంటుందో. నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు ఒకసారి చూడండి. పళ్ళు మొక్కలు, పూల మొక్కలు అన్ని రకాలు ఉంటాయి. ఇక కుంతి ఆలయం గురించి వస్తే అత్యంతంగా అరుదైన రాతి కట్టడంతో నిర్మించారు. ఈ ఆలయం భూమి లోపలికి దిగినట్లుగా అనిపిస్తుంది, ఎందుకంటే మెట్లు లోపలికి ఉంటాయి. ఆలయం వెలుపల కుమారస్వామి, పార్వతీదేవి, విఘ్నేశ్వర విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ 2 బావులు ఉంటాయండి. ఆ బావులు ఎలా తవ్వారా అనేది ఇప్పుడు వరకు ఆ బావి ఎలా ఉన్నాయి అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఇక రెండో ఆలయం ధర్మరాజ ఆలయం. ధర్మరాజ ఆలయంలో కూడా శివలింగమే ఉంటుంది. ధర్మరాజ ఆలయంకి ఆపోజిట్లో భీముడు ఆలయం ఉంటుందండి. ఆ భీమాలయం ప్రత్యేకత ఏంటంటే 5 పెద్ద రాళ్లతో ఇప్పుడు మీరు చూస్తుంది నిర్మించారు భీముడు ఆలయం. ఈ ఆలయంలో ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. దూరం వెళ్ళొచ్చు కానీ రావడం తక్కువ, ఎందుకంటే చాలా చిన్న వే ఉంటుంది. ఇక ఇక్కడ 2 ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే జలపాతాలు 2గా విడతాయండి. ఒకటి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం వైపు సాగి ప్రవహించిన గొట్టా బ్యారేజ్ వరకు వంశధారలో కలిస్తే, రెండో పాయ మందసా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వెళ్తూ బార్వా నదిలో సముద్రంలో కలుస్తుందండి. అంత ప్రత్యేకమైనది ఈ మహేంద్ర తనయ నది.